స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లి నిజం తెలుసుకుని రేఖకు షాక్ ఇచ్చిన ఇందు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ఇందుకి ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేస్తుంది కదా. ఎందుకంటే జాబ్ సంపాదించుకుని తన కాళ్ళ మీద తను నిలబడి తన తాతయ్యని కాపాడుకోవాలన్న ఒకే ఒక ధ్యేయంతో ఇందు అయితే బ్రతుకుతుంది. అందుకే చిన్నప్పటి నుంచి ఎవరికీ తెలియకుండానే తను చదువుకుని గొప్ప స్థాయికి వచ్చింది. అలాగే ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం తిరుగుతూ ఉండగా ఇంటర్వ్యూలకి వెళ్తుంది, కానీ ఇంటర్వ్యూల్లో ఎందులోనూ కూడా పాస్ అవ్వదు. ఎందుకంటే తను వెళ్ళే సమయానికి ఆలస్యం అయిపోవడం, వెళ్ళడానికి అవకాశం లేకపోవడం, ఇంకా ఇలా ఉండేసరికి ఇంకా ఒక చోట నుంచి అయితే ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వస్తుంది. అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి. ఇంతకుముందు అపర్ణ ఎన్నిసార్లు ఏం చెప్పినా కానీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీదే, మీ ముత్తాత గారు స్థాపించింది అన్న విషయం ఎప్పుడూ చెప్పలేదు. ఆ సందర్భం రాలేదు. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఇవంతా ఆస్తి నీ పేరు మీదే మీ అమ్మా నాన్నలు రాశారు అని చెప్పింది తప్ప స్వరాజ్ కంపెనీ నీదే అని చెప్పి రాయలేదు. రాయకపోవడంతో ఇంకా స్వరాజ్ కంపెనీ అనేసరికి నెట్లో సెర్చ్ చేస్తుంది. తిను ఏం చేస్తుంది, రేఖ ఏం చేస్తుందంటే సెర్చ్ చేసినా కానీ ఏ ఫొటోస్ ఏమీ కనిపించకూడదు, తన తల్లిదండ్రులు ఎవరో ఎలా ఉంటారో అన్న విషయం కూడా తెలియకూడదు అన్న ఉద్దేశంతో అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తుంది. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఇంకా ఇందుకైతే వచ్చేసేసరికి అసలు కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి కదా. ఏ కంపెనీ నుంచి వచ్చిందో ఆ కంపెనీ గురించి బ్రీఫ్గా తెలుసుకోకపోతే, మొన్న హెచ్ఆర్ వాళ్ళు ముందు 2 కంపెనీల గురించి నేను అలా తెలుసుకోకుండా వెళ్ళడం వల్లే కదా ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయ్యాను. ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ కాకూడదని చెప్పి ఇంకా నైట్ టైం అయితే కూర్చుని కంపెనీ గురించి సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసేసరికి ఇది స్థాపించి చాలా సంవత్సరాలు జరిగిందని, కొన్ని వందల పైన సంవత్సరాలు జరిగిందని, అప్పటి నుంచి కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎదుగుతూ వస్తుందని మొత్తం విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. పలానా వాళ్ళు చూసేవారు, కానీ వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు మళ్ళీ కొంచెం డౌన్ఫాల్లో ఉంది. అప్పట్లాగా దేదీప్యమానంగా కంపెనీ ముందుకు సాగడం లేదు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి అని మొత్తం అంతా థియరీ రాసేసరికి అంతా కూడా చదువుతుంది. చదివిన తర్వాత ఇంకా తను పైకి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు అనగానే అది నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అన్న విషయం చెప్తుంది. అదే సమయానికి పక్కన ఏదో సౌండ్ రావడంతో ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అన్న సౌండ్ అంటే ఆ మాట వినిపించదు ఇందుకైతే, సుభాష్కి అయితే వినిపించకపోయేసరికి సుభాష్ ఇంకా పట్టించుకోడు. ఇందుకి మరుసటి రోజు ఉదయాన్నే ఇంటర్వ్యూ ఉండడంతో వంట చేయడానికి వెళ్ళాలి కదా. సో వంట చేయడానికని బయలుదేరి వెళ్ళిపోయి సరాసరి ఇంకా అంటే ఎక్కడైతే కంపెనీ ఉందో కంపెనీ దగ్గరికి వెళ్ళడంతో కంపెనీలోని కొంతమంది సీనియర్ మోస్ట్లు అలానే ఉండిపోయారు. వాళ్ళని చేంజ్ చేయడానికి అవకాశం లేకుండా రాజ్ అయితే కొన్ని అగ్రిమెంట్స్ అవి తీసుకుంటారు. కంపెనీ ఉన్నంత కాలం మీరు ఉండొచ్చు, తర్వాత మీకు కాళ్ళు చేతులు వంగిన తర్వాత కూడా కంపెనీ మీకు అక్కడ బస్తీ అన్నీ ఏర్పాటు చేస్తుంది అని చెప్పి కొంతమందికి చెప్తాడు. అంటే వాళ్ళు బాగా సీనియర్స్ మాట. వాళ్ళ తాతయ్య గారు అయాం నుంచి కూడా చేయడంతో వాళ్ళని అలా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా రాజు వీళ్ళంతా కూడా ఇంకా వీళ్ళు కరెక్ట్గా కావ్య అప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉండగా పాత వాళ్ళు ఉంటారు కదా, మేనేజరు, అకౌంటెంట్, వీళ్ళంతా కూడా తన చుట్టూ వచ్చి చూస్తూ ఉండేసరికి ఎవరి గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు అనగానే తనెవరో గుర్తుపట్టలేదా, తను కావ్య, రాజ్ భార్య తను అని చెప్పాను. కానీ వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు కదా, మరి ఈ అమ్మాయి ఎందుకు అచ్చం అదే పోలికలతో ఉంది? మనం భ్రమపడుతున్నామా, భయపడుతున్నామా? లేదు, అంత ఎత్తులోంచి
వాళ్ళు ప్రమాదంలో చనిపోయారు కదా, మీరు ఈ అమ్మాయి ఎందుకు అలాగే ఉంది అనుకుంటూ ఇంకా అలా చూస్తుండిపోతారు. సార్ ఇంటర్వ్యూ జరుగుతుంది అనేసరికి ఆరుమే నీ పేరు అనగానే ఇందు అండి అని చెప్పనేసరికి సరే ఆరుమే అమ్మ వెళ్ళు అనగానే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఇంటర్వ్యూ చేసేది సీనియర్ మోస్ట్ వ్యక్తే. ఇంటర్వ్యూ చేసేసి తనే అయ్యేసరికి కావ్య రావడంతో ఒక్కసారిగా చూసి స్టన్ అయిపోతారు. స్టన్ అయిపోయేసరికి ఎవరు మీరు, ఎందుకు నన్ను చూసి అలా షాక్ అయ్యారు, నేను మీకు ముందే తెలుసా అనగానే కావ్య మేడం మీరా అని చెప్పనేసరికి కావ్య ఎవరు, నేను మా అమ్మలా ఉన్నానని మా నాన్నమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. కావ్య అంటే మా అమ్మ గురించే కదా మీరు అంటున్నారు అనగానే కావ్య గారు మీ అమ్మగారా, అంటే మీరు కావ్యరాజుల కొడుక అని చెప్పనేసరికి అవును అనేసరికి మా అమ్మ నాన్నలు ఎలా ఉంటారో ఏంటో తెలుసా అంటూ మాట్లాడడంతో తెలుసమ్మా అని చెప్పాను. కానీ కూర్చో అమ్మా అని చెప్పి కూర్చుంటారు. కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చావా, నీ కంపెనీకే నువ్వు ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం ఏంటమ్మా, అంతా రేఖ వల్లే జరిగింది కదా. ఆ రేఖ చాలా దుర్మార్గురాలు. రుద్రాణి అంటే రుద్రాణి కంటే తన కూతురు ఇంకా దుర్మార్గురాలు. మీకు మా కుటుంబం అంతా తెలుసండి అనగాని ఎందుకు తెలియదమ్మా, మేము ఎప్పటి నుంచో రాజుగారి వాళ్ళ తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము వర్క్ చేస్తున్నాము. అందుకోసమనే మమ్మల్ని తీయడానికి ఎవరికి ఎలాంటి హక్కు అర్హత లేదు. నేను మేనేజర్ గారు అకౌంటెంటు ఇలా ఒక 4-5 మంది ఈ కంపెనీ ఉన్నంతకాలం మేము ఇక్కడే ఈ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉండాలని అప్పుడు మా చేత అగ్రిమెంట్లు రాయించుకుని దగ్గర పెట్టారు. ఆ అగ్రిమెంట్ల వల్లే మేము ఇక్కడే ఉంటున్నాము అని చెప్పనేసరికి అచ్చం మీ అమ్మలాగే ఉన్నావమ్మా. మీ అమ్మగారు కావ్య మేడం చాలా తెలివైన ఆవిడ. ఏదైనా సరే మీ నాన్నగారికి ప్రతి విషయంలో సపోర్ట్గా ఉండేది. మీ నాన్నగారికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీ అమ్మగారు ముందుండి నడిపించేవారు అంటూ చెప్పేసేసరికి అవునా, కానీ నాకు అదృష్టం లేదు అని చెప్పాను. కానీ అదృష్టం ఏంటమ్మా, మీ అమ్మా నాన్న చనిపోయారని చెప్పా అనగానే కాదండి, మా అమ్మా నాన్న ఎలా ఉంటారో అని మీరు చెప్తున్నారు, అసలు మా అమ్మా నాన్న ఎలా ఉంటారో అనేది నాకు తెలియడం లేదు అంటూ చెప్పడంతో అదేంటమ్మా మీ అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలియకపోవడం ఏంటి, చనిపోయిన వాళ్ళ ఫొటోస్ ఇంట్లో ఉంటాయి, పైగా దొగ్గిరాల ఫ్యామిలీ అంటున్నారు, మరి ఆ ఇంట్లో ఫొటోస్ లేకుండానే ఉన్నాయా, మీ అమ్మా నాన్న ఎలా ఉంటారో నీకు తెలీదా అని చెప్పనేసరికి లేదు తెలీదండి అనేసరికి సరే ముందు ఇంటర్వ్యూ పూర్తి చేద్దాం, తర్వాత మీ అమ్మ నాన్న ఎలా ఉంటారో నీకు ఫోటో చూపిస్తాను అని చెప్పి ఇంకా ఇంటర్వ్యూ చేసే అతనైతే కంప్లీట్ చేస్తాడు. ఇంతకీ నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయ్యింది ఎందుకు అనగానే ముందు ఈ కంపెనీ మాది అన్న విషయం తెలీదు, ఇక్కడికి వచ్చి మీరంతా మాట్లాడిన తర్వాతే మాది అని తెలుసుకున్నాను. అసలు ఈ కంపెనీ ఒకప్పుడు చాలా రెప్యుటేషన్ చాలా బాగుండేది కదా, నెంబర్ 1 స్థానంలో ఉండేది. ఇప్పుడు అసలు ఈ కంపెనీ ఎందుకింత డౌన్ఫాల్ అయింది, డౌన్ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి, అసలు ఏ రీజన్తో ఈ కంపెనీ ఇంత డౌన్ఫాల్ అయింది అనగానే నీకు తెలియందేముందమ్మా, ఉంది కదా రేఖ వల్లే డౌన్ఫాల్ అయిందని చెప్పనేసరికి రేఖ వల్ల డౌన్ఫాల్ అయిందా, అసలు ఏమంటున్నావమ్మా అని చెప్పాను. కానీ అవునండి రేఖ వల్లే డౌన్ఫాల్ అయింది, రేఖ గారే ఏమీ పట్టించుకోరు, ఎప్పుడెప్పుడు కంపెనీని చేజిక్కించుకోవాలా అని చూస్తున్నారే తప్ప కంపెనీ గురించి ఎప్పుడు కూడా ఆలోచించింది లేదు అంటూ చెప్పేసేసరికి కంపెనీ గురించి ఆలోచించకపోవడం ఏంటి, కంపెనీ గురించి పట్టించుకోరా అనగానే లేదు, కంపెనీ ప్రాఫిట్స్ మాత్రమే ఆవిడ చూస్తుంది, అసలు కంపెనీ ఏ స్థితిలో ఉంది ఎలా రన్ అవుతుంది అవేమీ పట్టించుకోరు. ఒకప్పుడు కావ్యరాజులు ఉన్నప్పుడు మాత్రం కంపెనీని ప్రతి క్షణం చూసుకునేవారు, ఏ చిన్న కష్టం వచ్చినా కానీ కంపెనీకి పేరు మాత్రం పోకూడదని ఎప్పుడు కూడా ఆలోచించుకునేవారు అంటూ చెప్పేసేసరికి అవును మా నాన్నమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తుండేది, మా అమ్మ చాలా తెలివైందని చాలా ధైర్యంగా ఉండేదని మా నాన్నమ్మ ఎప్పుడూ కూడా అలాగే మాట్లాడుతూ ఉండేది అని చెప్పనగానే సరేనమ్మా ఇంటర్వ్యూ అయిపోయింది, కానీ నువ్వు ఇందులో జాబ్ ఎలా చేస్తావు, నువ్వు చదువుకుంటున్న విషయమే ఆవిడికి తెలీదు అంటున్నావు కదా అనగానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానండి, నాకు ఇంటికే వర్క్ ఇవ్వండి, నేను ఇంటి దగ్గరే చేస్తాను, ఇక్కడ చేయలేను అంటూ చెప్పడంతో సరేనమ్మా నీ పేరుని మరి వేరే పేరుగా తీసుకోమంటావా అనగానే అలాగేనండి వేరే పేరుగా తీసుకోండి అనేసరికి సరే అని చెప్పి
అయినా నీ పేరున్నా కానీ నువ్వు చదువుకున్నావన్న ఆలోచన రాదులే, ఫోన్ నెంబర్ కూడా వేరేదే ఉంది కదా అని చెప్పాను. కానీ సరేనని చెప్పి ఇంకా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మా అమ్మ నాన్న ఫొటోస్ చూపిస్తానన్నారు అనేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ చూపిస్తారు. చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈయన మా నాన్న అని చెప్పాను. కానీ అవును మీ నాన్నగారే అని చెప్పనేసరికి మా నాన్నగారా, నేను ఎక్కడో చూసానే అని గుర్తు తెచ్చుకుంటుంది. ఆల్రెడీ ఆ రోజే కదా తనకు కొత్త ఫోన్ తీసిచ్చాడు రాజు. అంటే మా నాన్నలా రాజు ఎందుకున్నాడు, రాజు ఉండవలసిన అవసరం ఏముంది అని అనుకుంటూనే ఇంకా సరేనని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోవడంతో చెప్తుంది, వాళ్ళ నాన్నమ్మకు జరిగిన విషయం అంతా చెప్తుంది. చెప్పడంతో ఏంటి నువ్వు మన కంపెనీకి వెళ్ళావా అనగానే అవును స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళాను అంటూ చెప్పడంతో అవునా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళావా అని చెప్పనేసరికి వెళ్ళాను నానమ్మ, అక్కడ అమ్మా నాన్నల ఫోటోలు కూడా అకౌంటెంట్ చూపిస్తే చూశాను అనేసరికి అవునా ఎలా ఉన్నారు అనగాని అది సరే కానీ అక్కడ నాన్న లాంటి మనిషిని నేను బయట చూశాను నానమ్మ అని చెప్పనేసరికి మీ నాన్న లాంటి మనిషిని బయట చూడడం ఏంటి అనగానే అవునా నానమ్మ, నిజంగా నాన్నలాగే వేరొక వ్యక్తి ఉన్నాడు. ప్రతి క్షణం ఆ వ్యక్తి నాకు గొడవ పడుతూనే ఉంటాడు, తారస పడుతూనే ఉంటాడు. ఇంతకు ముందు చాలాసార్లు గొడవ జరిగింది, మా ఇద్దరికి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఎదురుపడ్డ ప్రతిసారి కూడా ప్రాబ్లం వస్తూనే ఉండేది. ఇప్పుడు ఈరోజు కూడా నా ఫోన్ పోయింది అతని వల్లే. ఇంకొక ఫోన్ తీసుకుని నేను ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి అవకాశం లేక వచ్చేసాను, మరొక ఇంటర్వ్యూకి వెళ్ళాను అంటూ చెప్పేసేసరికి అవునా ఇంత జరిగిందా, అసలు ఆ వ్యక్తి ఎవరు, అలాంటి వ్యక్తి ఎవరుంటారు అని చెప్పాను. కానీ ఏమో ఎవరుంటారో ఏంటో నాకు తెలీదు, నేను చూడలేదు అని చెప్పి ఇంకా మాట్లాడడంతో ఎవరై ఉంటారు, సరే నువ్వు వెళ్ళు, మరి జాబ్ వచ్చిందా అనగానే మన కంపెనీలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది, ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను కదా, అక్కడ వంట కూడా చేయడం లేదు. ఆయన కూడా నువ్వు చేయనవసరం లేదమ్మా, వచ్చి వెళ్తూ ఉండు చాలు అని చెప్పారు అని చెప్పనేసరికి సరే అని ఇంకా మాట్లాడడంతో సరే అని మాట్లాడేసరికి ఇంకా ఆ రోజు కూడా తను అక్కడికి వెళ్ళి ఏమైనా డిజైన్స్ ఏవైనా చేస్తుంటే తీసుకువెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండేసరికి వీళ్ళు ఆలోచించుకుంటారు, ఎవరు సుభాష్ ఇటు అపర్ణ ఇద్దరు ఆలోచించుకుంటారు. అసలు రాజు లాంటి మనిషి ఎందుకుంటాడండి, రాజు లాంటి మనిషి ఉండవలసిన అవసరం ఏముంది, రాజులా ఎందుకుంటాడు అనగానే మనం మనవడయ్యుండొచ్చు కదా అని చెప్పనేసరికి ఏమంటున్నారండి, వాడు ఆ రోజే ప్రాణాలు పోయాయి కదా అనగానే లేదు మనకు అందరి శవాలు దొరికాయి కానీ ఆ స్వరాజ్ శవం దొరకలేదు, అంటే వాడు బ్రతికే ఉన్నాడనే కదా అర్థం. వాడెక్కడో బ్రతికే ఉండొచ్చు, అప్పుడే వాడి పేరు పెట్టి వాడు ఎలా అయితే ఉండేవాడో వీడు అలానే ఉండేవాడు కదా, వాడి యాటిట్యూడే వీడికి ఉండేది. కాబట్టి బహుశా రాజులాగే ఉన్నాడేమో వాడినే ఇందు చూసుండొచ్చు కదా, ఇందు వాళ్ళ అమ్మలా ఉంది కాబట్టి రాజు పోలికలతో స్వరాజు పుట్టుండొచ్చు కదా అని చెప్పనేసరికి అది నిజమే అయ్యుండొచ్చు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిస్తే మన ముందు కావ్యరాజులే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కదండి అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే, కావ్యరాజులే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా మాట్లాడడంతో సరే ఈ విషయం కావ్యకు చెప్పాలి, ఈసారి ఆ వ్యక్తి కనిపిస్తే మనతో మాట్లాడించమని కానీ మన దగ్గరికి తీసుకురమ్మని కానీ చెప్పాలి, లేదంటే మాత్రం అస్సలు ఊరుకోకూడదు అంటూ చెప్పడంతో సరే అయితేని అని ఇంకా ఇందుని పిలుస్తారు. పిలిచేసరికి ఇందు కాస్త వస్తుంది. ఇందు వచ్చేసరికి ఏంటి నానమ్మ అనగానే నీతో ప్రతిసారి గొడవ పడతాడు అని చెప్తున్నావు కదా, ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా అనగానే తెలీదు నానమ్మ అని చెప్పనగానే ఆ వ్యక్తి అచ్చు మీ నాన్నలా ఎందుకున్నాడో తెలుసా అని చెప్పాను. కానీ ఎందుకున్నాడు అని చెప్పనేసరికి అతను ఎవరో కాదు నీ బావ, నీ మేనత్త కొడుకు అనేసరికి నా మేనత్త కొడుక అని చెప్పాను. కానీ అవును, చిన్నప్పుడు నువ్వు పుట్టిన పసిబిడ్డగా ఉన్న సమయంలో బ్లాస్ట్ అయిందని చెప్పాను కదా, ఆ బ్లాస్ట్లో మీ బావ చనిపోయాడు అని అనుకున్నాము. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి అక్కడ
బ్రతికున్నది మీ బావ అయ్యుండొచ్చు. మరి బావ అయితే ఇంటికి రాగలేదేంటి అనగానే ఏమో ఏం జరిగిందో తెలియదు కదా. నందు ఇంటి నుంచి పారిపోయినట్టుగా వాడు ఇంటి నుంచి పారిపోవడమో లేక అట్నుంచి అట్టే వెళ్ళిపోవడమో జరుగుండొచ్చు కదా. అంతే తప్ప వేరే ఏమీ జరుగుండదు కదా అని చెప్పి మాట్లాడేసరికి, అయితే ఇప్పుడు అతను కనిపించినప్పుడు నీకు ఫోన్ చేసి మాట్లాడించమంటావా అనగానే, అసలు ఎవరు నువ్వు ఏంటి అని అడిగితే చెప్తారు కదా అంటూ చెప్పేసేసరికి, సరే అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను, ఎవరు నువ్వు ఏంటి అని ఖచ్చితంగా అడిగి తీరుతానని ఇంకా ఇందు అయితే చెప్తుంది. ఇంకా ఇందు ఇలానే జాబ్ చేసుకుంటూ ఉంటుంది. సరే అని ఇంక ఇందు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే బయటికి వెళ్తుంది కదా, వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ వ్యక్తి ఎక్కడుంటాడు ఏంటి అని పేరు కూడా తెలియదు కదా వ్యక్తికి ఎక్కడెక్కడ కనిపించాడో అన్ని చోట్ల వెతుకుతుంది. ఎంత వెతికినా కానీ మనకు అవసరం లేనప్పుడైతే ప్రతిసారి కనిపిస్తారు. అదే మనం ఎవరినైనా వెతుకుతూ ఉంటే ఆ వ్యక్తి మన ముందు తారసపడరు కదా. ఇక్కడ ఇందు పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇంకా అదే అయ్యేసరికి ఇంకా ఇందు ప్రతి క్షణం కూడా ఎంతగానో వెతికినా కానీ తన జాడ కనిపించదు. ప్రతిరోజు కూడా అపర్ణ ఇంటికి వచ్చాక కనిపించాడాను కానీ, లేదు నానమ్మ, ఇంతకుముందు అస్తమాను కనిపించేవాడు, ప్రతిసారి కూడా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు. ఇప్పుడు అతని కోసం నేను ఇంతలా వెతుకుతుండడం వల్లేమో కనిపించట్లేదు అని చెప్పనేసరికి, అవునా సరే అయితేని కనిపిస్తే మాత్రం అడుగు అనగాని, సరే నీ వర్క్ చూసుకొని ఇంకా ఇంటి దగ్గర కూర్చొని తన వర్క్ చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉండేసరికి ఇంకా అక్కడ పవర్ ఆఫ్ అటార్నీ తంది కదా, తను అడుగుతుంది, ఎవరో కొత్త ఎంప్లాయీని తీసుకున్నారు కదా, తను వస్తుందా అనగాని, లేదు మేడం, తనకేయో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తుంది అని చెప్పనేసరికి, అవునా వర్క్ ఎలా ఉంది అనగానే, ఏ రోజుకి ఆ రోజు వర్క్ సబ్మిట్ చేసేస్తుంది మేడం, ఫుల్ ఫ్రిడ్జ్డ్గా ఉంది. ఆఫీస్కి వచ్చి చేసిన వాళ్ళైనా సరే సరిగ్గా చేరేమో కానీ తను ఇంటి దగ్గరే కరెక్ట్గా టైం టు టైం మెయింటైన్ చేస్తూ వర్క్ చాలా బాగా చేస్తుంది మేడం అని చెప్పనేసరికి, సరే అయితే చూసుకోండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మేడంకి తెలీదు వాళ్ళ ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తుందన్న విషయం. పాపం ఇందు మేడం చాలా భయపడుతుంది. కావ్య మేడంలా ధైర్యం ఉంది కానీ సపోర్ట్ లేదు. సపోర్టు ఉంటే సరిపోయేది. కావ్య మేడంకి అయితే రాజ్ సార్ సపోర్ట్ ఉండేది, రాజ్ సార్కి కావ్య మేడం సపోర్ట్ ఉండేది. వాళ్ళు ఒకరి కోసం ఒకరు అన్నట్టు బ్రతికారు. ఆ ఆదర్శ దంపతులు ఇద్దరు కూడా ఒకేసారి చనిపోయారు. పాపం హిందూ మేడంకి తోడెవరుంటారో. హిందూ మేడం పక్కన కూడా రాజ్ సార్ లాంటి వాళ్ళు ఎవరొకరు నిలబడితే అప్పుడు హిందూ మేడం కూడా ధైర్యంగా ఉంటారు అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న మేనేజరు వీళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఇంకా హిందూ వెళ్తుంది కదా, ఒకరోజు సడన్గా కనిపిస్తాడు రాజు. కనిపించడంతో హలో హలో మీతో మాట్లాడాలి అనగానే, మీరు నాతో మాట్లాడాలా? ఎప్పుడూ నేను మిమ్మల్ని ఏదో ఒక రకంగా డాష్ ఇచ్చి మీకెదురు పడుతూ ఉంటాను, మీరేంటి ఈసారి నన్ను వెతుకుతున్నట్టు నాతో మాట్లాడాలి అని అంత ఆతృతగా అడుగుతున్నారు? మీరు నా గురించి వెతుకుతున్నారనగానే, అవును, వారం రోజుల నుంచి మీ గురించి వెతుకుతున్నాను, మీరు నాకు కనిపిస్తారని కనిపించాలని ఎన్నో దేవుళ్ళను మొక్కుకున్నాను అనగానే, నా గురించి మీరెందుకు వెతుకుతున్నారు అనగానే, మీరు అచ్చం మా నాన్నలాగే ఉన్నారు అనేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తాడు రాజైతే. నేను మీ నాన్నలా ఉండడం ఏంటి అనగానే, అవునండి, కావాలంటే ఫోటో చూడండి అని చెప్పి కావ్యరాజులు ఇద్దరు ఫోటోని చూపిస్తుంది. చూపించేసరికి, అవును, నేను కోట్ ఎప్పుడు వేసుకున్నాను, ఈ పక్కన నువ్వా అని చెప్పాను కానీ, కాదు మా అమ్మ అని చెప్పాను కానీ, ఏంటి మీ అమ్మ నీలా ఉంటుందా అనగానే, అవునండి అనేసరికి, మరి నేను మీ నాన్నలా ఎందుకున్నాను, నీకు తమ్ముడు నీకు అన్నయ్యని తమ్ముడినేనా అని చెప్పాను కానీ, కాదు కాదు, మీరు మా మేనత్త కొడుకంట అని చెప్పనేసరికి, నేను మీ మేనత్త కొడుకునా? అవును, మీ పేరు స్వరాజ్ అంట అనగానే, స్వరాజ, నా పేరు రాజ్ మాత్రమే కదా, మీరు కనిపిస్తే మా నానమ్మ మీతో మాట్లాడమని చెప్పింది, మీతో మాట్లాడించమని చెప్పింది అని చెప్పనగానే, మీ నానమ్మ నన్నెందుకు మాట్లాడమంది? ఎందుకంటే మా నానమ్మ మీకు అమ్మమ్మ అవుతుంది కాబట్టి అనగానే, ఈ లిటికేషన్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? అసలు నువ్వెవరో తెలీదు, అమ్మమ్మ ఏంటి నానమ్మ ఏంటి మీ నాన్నలా ఉండడం ఏంటి, అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఇంకా
అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏవండి ఏవండి అని పిలుస్తున్నా కానీ పలకకుండా వెళ్ళిపోతాడు. ఇంకా రాజ్కి అదే ఆలోచన వస్తూ ఉంటుంది. ఎవరు అమ్మాయి నన్ను వాళ్ళ నాన్నలా ఉన్నాడు అది ఇది అంటూ మాట్లాడింది? నిజంగా నేను వాళ్ళ నాన్నలాగే ఉన్నానా? వాళ్ళ నాన్నలా ఉండడం వల్లే తను అలా అడిగిందా? అసలు నేను వాళ్ళ నాన్నలా ఎందుకున్నాను అంటూ రాజు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న అయితే వస్తాడు. నాన్న నాన్న అని చెప్పాను కానీ ఏంట్రా ఏంటి? నిన్నొక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా, కోపం తెచ్చుకోవు కదా, డబ్బులు తప్ప ఏమడిగినా చెప్తాను రా అని చెప్పాను కానీ ఒక్కసారి ఇలా రా నాన్న అంటూ అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు దగ్గర కూర్చుని ఉంటారు. కూర్చునేసరికి చెప్పురా ఏంటి అనగానే, ఏంటా ఏం చెప్పమంటావు చెప్పు. నన్ను చూసి ఒక అమ్మాయి మీరు అచ్చం మా నాన్నలా ఉన్నారు, మీరు మా మేనత్త కొడుకు, మీ పేరు స్వరాజ్ అంటూ మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. అసలు నేను వాళ్ళ మేనత్త కొడుకునేంటి, నేను వాళ్ళ నాన్నలా ఉండడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు. నేను మీకన్న బిడ్డనే కదా, నేను వాళ్ళ నాన్నలా ఎందుకుంటాను, వాళ్ళ మేనత్త కొడుకుని నేను ఎందుకు అవుతాను అంటూ చెప్పడంతో అది అనేసరికి, నువ్వు నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నావా నాన్న? నేను నిజంగా మీ కొడుకునేనా లేక వేరే వాళ్ళ కొడుకునా? అబద్ధం చెప్తున్నారా అంటూ మాట్లాడేసరికి, అది కాదు అనగానే, చెప్పండి నాన్న అసలు అబద్ధం చెప్తున్నారా, నేను మీ నాన్ననేనా అంటూ నేను మీ కొడుకునేనా అంటూ చెప్పడంతో, నువ్వు నా కొడుకువేరా, నా కొడుకువే అంటూ చెప్పేసేసరికి, లేదు మీరు అబద్ధం చెప్తున్నారని తన మీద ఒట్టేయించుకోవడంతో, అవును అబద్ధమే చెప్తున్నాను, నువ్వు మాకు దొరికావు, మా బిడ్డవి కాదు, నువ్వు అన్నట్టుగా వాళ్ళే మీ వాళ్ళు అయ్యుండొచ్చు, వాళ్ళు ఎవరో ఎక్కడో ఏంటో కనుక్కో, నేను వాళ్ళతో మాట్లాడతాను, అసలు ఎప్పుడు బిడ్డ తప్పిపోయాడో ఏంటో అన్ని వివరాలు కనుక్కుంటాను అనగానే, ఈసారి ఆ అమ్మాయి కనిపించినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను నాన్న, అడిగి నా వాళ్ళ వివరాలు తెలుసుకుంటాను అనేసరికి సరే అని ఇంకా ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత, ఇన్ని రోజులు కావ్య వెతకడం మొదలుపెట్టింది కదా, ఇన్ని రోజులు ఇందు వెతకడం మొదలుపెట్టింది కదా, ఇక మీదట వీడు వెతకడం మొదలు పెడతాడు. వీడికి మాత్రం ఇందు కనిపిస్తుందా? వీడికి కూడా ఒక 4-5 రోజులు వెతికాక అప్పుడు కనిపిస్తుంది. కనిపించేసరికి ఇందు గారు అనగానే, చెప్పండి రాజు గారు అనగానే, మీరు చెప్పిన దాని గురించి నేను మా నాన్నని అడిగాను, నేను ఎక్కడో దొరికానంట, మా నాన్న వాళ్ళ కన్న బిడ్డని కాదంట, దొరికి సమయానికి నాకు తలకు గాయం అవ్వడంతో గతాన్ని మర్చిపోయానంట, నేను పేరు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళే నాకు రాజ్ అని పేరు పెట్టారంట అని చెప్పనేసరికి వెంటనే ఆ విషయాలన్నీ కూడా చెప్తుంది. అయితే వాడే నా మనవడు, నా మనవడు ఎక్కడున్నాడు అని చెప్పాను కానీ, నువ్వు బయటకు వస్తే చూపిస్తాను నానమ్మ అని చెప్పి బయటికి తీసుకొచ్చి చూపించేసరికి అచ్చం రాజులాగే ఉంటాడు. రాజులానే ఉండేసరికి చూసి, ఒరే మనవడా అని చెప్పాను కానీ, ఫ్రెండు అనుకుంటూ 2 అడుగులు ముందుకేసి, నీకు గతం గుర్తొచ్చిందా అనగానే, నిన్ను చూడడంతో నాకు గుర్తొచ్చింది, నిన్నే కదా నేను ఫ్రెండు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవాడిని అనగానే, అవునరా నువ్వే నన్ను ఫ్రెండు అని పిలిచావు, నువ్వు అచ్చం నా కొడుకులాగే ఉన్నావు అనగానే, మామయ్య పేరు పెట్టుకున్నా నేను మామయ్య పోలికలతో కాకపోతే ఎవరి పోలికలతో ఉంటాను గ్రాని అమ్మమ్మ అని చెప్పనేసరికి, అది నిజమే కదా అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకునేసరికి, ఇంకా ఇంటికి వద్దురా కొన్ని రోజులు టైం పడుతుంది అనగానే ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళారు అంటూ గట్టిగా అడుగుతుంది రేఖ అయితే. నేను మా బావని కలుసుకోవడానికి వెళ్ళాను అంటూ చెప్పడంతో, మీ బావని కలుసుకోవడానికి వెళ్ళడం ఏంటి అంటూ చెప్పేసేసరికి, ఈలోపు ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కాస్త ఫోన్ చేస్తాడు. మేడం మీ ఇంట్లో ఉంటున్న ఆ అమ్మాయే మన కంపెనీలో పనిచేస్తుంది అనేసరికి, నువ్వు చదువుకోవడమే నేను ఆశ్చర్యపోతుంటే, నువ్వు దుగ్గిరాల అంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే జాబ్ సాధించావా అనగానే, అవును
స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మా నాన్న మా అమ్మ చూసుకున్నారు, వాళ్ళుండగా గొప్ప స్థాయిలో ఉంది. నువ్వెప్పుడైతే వచ్చావో అది డౌన్ఫాల్ అయింది కాబట్టే కంపెనీలో నేను ఒక ఎంప్లాయీగా అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఇంకా రేఖ ముందు చెప్పేసేసరికి రేఖ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని రాజు అలాగే ఇందు మళ్ళీ కలుసుకుని రేఖకు దిమ్మ తిరిగేటట్టు షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.